హలో ఫ్రెండ్స్, గుడ్ డే టు ఆల్. మన జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలంటే సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం. మనం సెల్ఫ్ కేర్లో భాగంగా ఈరోజు మన ఓవరాల్ వెల్బీయింగ్ కోసం, అంటే మన సంపూర్ణ ఆరోగ్యం కోసం మన డైలీ లైఫ్లో ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన ఓవరాల్ వెల్బీయింగ్ అనేది మన ఫిజికల్ వెల్బీయింగ్ అంటే మన శారీరక ఆరోగ్యం, మన మెంటల్ వెల్బీయింగ్ అంటే మన మానసిక ఆరోగ్యం, ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే మన భావోద్వేగ ఆరోగ్యం, మరియు మన స్పిరిచువల్ వెల్బీయింగ్ అంటే మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మరియు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. మరి ఈ 4 రకాలైన వెల్బీయింగ్ అంటే ఆరోగ్యం కోసం మనం మన నిత్య జీవితంలో ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మన జీవితంలో మనం అవలంబించాల్సిన అతి ముఖ్యమైన అభ్యాసాలను ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుంటాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ బటన్పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ చేయడానికి దోహదం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా ఫిజికల్ వెల్బీయింగ్లో భాగంగా మనం ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలో తెలుసుకుందాం. మొదటిది రెగ్యులర్ ఎక్సర్సైజ్. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే వ్యాయామం అంటే ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు. మనకు ఆనందాన్ని కలిగించే వాకింగ్ అంటే నడక, రన్నింగ్, స్విమ్మింగ్, ఈత లేదా యోగా వ్యాయామాలు చాలా అద్భుతంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి మనకు నచ్చిన ఫిజికల్ యాక్టివిటీని ఎంచుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా చక్కటి ఫిజికల్ హెల్త్ని సొంతం చేసుకోవచ్చు. శరీరంలోని ఫ్యాట్ బర్న్ అవ్వడంతో పాటు బాడీ పెయిన్స్ తగ్గించుకొని శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా, శరీరంలోని అవయవాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చు. శరీరం చెమట వచ్చే విధంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు శరీరంలోని మలినాలు బయటికి పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫిజికల్ వెల్బీయింగ్లో రెండవది బ్యాలెన్స్డ్ డైట్. మన శరీరానికి చక్కటి సమతుల ఆహారాన్ని అందించడం, సంపూర్ణ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం, మన ఆహారంలో ఎక్కువ భాగం కూరగాయలు, పండ్లను చేర్చుకోవడం. వండిన కూరలో పోషకాలనేవి పూర్తిగా నశిస్తాయి. మన శరీరానికి కావలసిన న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందాలంటే ప్రతిరోజు ఒక పూటైనా పచ్చి కూరగాయలను, పండ్లను చేర్చాలి. వీటిని సలాడ్ రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు. అలాగే సి విటమిన్ లభించే ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా నేడు మనం ఎదుర్కొనే లైఫ్ స్టైల్ డిసీజెస్ను పూర్తిగా తొలగించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రకృతి వైద్య నిపుణులు మరియు మోడర్న్ సైన్స్ దీన్ని అనేక పరిశోధనల ద్వారా మన ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగంగా నేడు మనం బీపీ, షుగర్, క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, కిడ్నీస్ ఫెయిల్యూర్స్ని ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. అనేక మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చెస్ రా ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ని నొక్కి చెప్తున్నాయి. అలాగే పొట్టుతో కూడిన గింజ ధాన్యాలు, మంచి ప్రోటీన్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, ఫ్యాట్ తక్కువగా ఉన్న ప్రోటీన్స్ని చేర్చడం, మసాలా అధికంగా ఉన్న ఉప్పులు, కారాలు చేర్చిన ఫుడ్ని, జంక్ ఫుడ్ని తగ్గించడం ద్వారా శాకాహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా మంచి ఫిజికల్ హెల్త్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే నువ్వులు, పల్లీలు, కొబ్బరి అనేవి మంచి హెల్దీ ఫ్యాట్స్ని అందిస్తాయి. మరి ఫిజికల్ హెల్త్లో మూడవది శరీరానికి తగినంత వాటర్ ఇవ్వడం. బాడీని రోజు మొత్తం హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా శరీరంలోని మలినాలనేవి, టాక్సిన్స్ అనేవి శరీరం నుంచి బయటకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువుకు తగిన క్వాంటిటీలో, అంటే 20 కేజీల వయసున్న వారు 1 లీటరు, 40 కేజీలు ఉన్నవారు 2 లీటర్లు, 60 కేజీలు ఉన్నవాళ్ళు కనీసం 3 లీటర్లు నీరు తాగాలి. ఉదయం నిద్ర లేవగానే పెద్దవారైతే 2 గ్లాసుల నీరు తాగడము, మరొక గంట తర్వాత మరొక 2 గ్లాసుల వాటర్ తాగడం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలు అనేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే గోరువెచ్చటి నీరు తాగడం ఇంకా మంచిది. ఫిజికల్ హెల్త్లో భాగంగా 4వది శరీరానికి తగినంత నిద్ర.
ప్రతిరోజు పెద్దవారైతే 6 నుండి 7 గంటలు నిద్ర అవసరం. చిన్నపిల్లలకైతే 8 నుంచి 10 గంటలు, మరి పసిపిల్లలకైతే ఇంకా ఎంత ఎక్కువ గంటలు నిద్రపోతే వారికి అంత ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర ద్వారా మన శరీరం సహజంగా తనను తాను రిపేర్ చేసుకుంటుంది మరియు మన బ్రెయిన్ కూడా రీఛార్జ్ చేయబడుతుంది. కావున శరీర ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది మన ఫిజికల్ వెల్బీయింగ్ కోసం. మరి నెక్స్ట్ మనం మన మెంటల్ వెల్బీయింగ్ కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. మెంటల్ వెల్బీయింగ్లో భాగంగా ముందుగా మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరం. దీనిలో డీప్ బ్రీతింగ్ అంటే గాఢ శ్వాసలు తీసుకోవడం, ప్రాణాయామం మనలోని స్ట్రెస్ని తగ్గించి మన మైండ్ను కామ్ చేసుకోవడానికి ఈ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. దీంట్లో భాగంగా మన ఛానల్లో మైండ్ఫుల్నెస్ మెడిటేషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్పై నొక్కండి. దీని ద్వారా మీకు నోటిఫికేషన్స్ పొందవచ్చు. మెంటల్ వెల్బీయింగ్లో రెండవది మన వ్యక్తిగత అభివృద్ధి. అంటే పర్సనల్ గ్రోత్ కోసం మన మైండ్కి కొంత ఛాలెంజింగ్గా అనిపించే యాక్టివిటీస్ని ప్రమోట్ చేయాలి. ఉదాహరణకి బుక్ రీడింగ్, పజిల్స్, లేకపోతే ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడం. దీని ద్వారా మన మైండ్ ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీలో ఎంగేజ్ అయి ఉండడం ద్వారా మనం చాలా హ్యాపీగా సంతృప్తిగా ఫీల్ అవుతాం. ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన వ్యక్తిగత అంటే పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇక మెంటల్ వెల్బీయింగ్లో మూడవది సోషల్ కనెక్షన్స్ అంటే మంచి సామాజిక సంబంధాలు. మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సత్సంబంధాలను నెలకొల్పుకోవడం, ఎక్కువగా మన విలువలకు అనుబంధంగా ఉన్న సోషల్ గ్రూప్స్లో పాల్గొనడం, మన యొక్క సోషల్ నెట్వర్క్ని పెంచుకోవడం. ఇలాంటి సోషల్ నెట్వర్క్ను పెంచుకునే క్రమంలో మన అభివృద్ధికి ఉపయోగపడే విలువలతో కూడిన ఆనందాన్నిచ్చే సోషల్ కనెక్షన్స్ అనేవి మన మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. తర్వాత మన మెంటల్ వెల్బీయింగ్లో మరొక ముఖ్యమైన అంశం సెల్ఫ్ కేర్. మనకు ఒక రిలాక్సేషన్ను మరియు ఆనందాన్నిచ్చే యాక్టివిటీస్కి ప్రయారిటీ ఇవ్వడం ద్వారా, అంటే ఉదాహరణకి మన హాబీస్, క్రియేటివ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్ ఆర్ ప్లేయింగ్ మ్యూజిక్ లాంటివి అన్నమాట. అలాగే నేచర్లో అంటే ప్రకృతిలో కొంత సమయాన్ని గడపడము, ఇవన్నీ కూడా మన మెంటల్ సెల్ఫ్ కేర్లోకి వస్తాయి. అలాగే టైం మేనేజ్మెంట్, మనకు ఎక్కువ ప్రయారిటీ ఉన్న వాటిని ముందుగా లిస్ట్ అవుట్ చేసుకోవడం, దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలి అన్నదాన్ని గుర్తించడం, మన రియలిస్టిక్ గోల్స్ని గుర్తించి వాటికి తగిన సమయాన్ని కేటాయించుకోవడం. అలాగే మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి, మన ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి సమయాన్ని కేటాయించడం ద్వారా మన మెంటల్ వెల్బీయింగ్ని సాధించవచ్చు. అలాగే డిజిటల్ డీటాక్స్, టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా లాంటి వాటి నుండి కొంత బ్రేక్ తీసుకుంటూ మన స్ట్రెస్ని తగ్గించుకొని మెంటల్ వెల్బీయింగ్ని పొందవచ్చు. దీని తర్వాత మూడవది ఎమోషనల్ వెల్బీయింగ్. మన భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మన ఎమోషన్స్ని అంటే మన భావోద్వేగాలను గుర్తించాలి. మనలోని ఎమోషన్స్ అనేవి మన అభివృద్ధికి ఉపయోగపడేవా లేక మన అభివృద్ధికి అడ్డుపడేవా గుర్తించాలి. పాజిటివ్ ఎమోషన్స్ పైన దృష్టి పెడుతూ నెగిటివ్ అంటే సరికాని ఎమోషన్స్ని మన నుండి రిలీజ్ చేసే ఆరోగ్యకరమైన విధానాలను డెవలప్ చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ కంపాషన్ అనేది సెల్ఫ్ కేర్లో ఇంకొక ముఖ్య అంశం. మనతో మనం దయగా అంటే కైండ్నెస్తో ఉండడం, మనల్ని మనం అర్థం చేసుకోవడము, అంగీకరించడము, మనపై మనం ప్రేమ కరుణ చూపిస్తూ ఒక క్లోజ్ ఫ్రెండ్తో వ్యవహరించినట్లుగా మనతో మనం వ్యవహరించాలి. ఇది మన ఎమోషనల్ వెల్బీయింగ్లో చాలా ముఖ్యమైన అంశం. తర్వాత ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మన లైఫ్లో మనకు ఉపయోగపడిన కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ చెప్పాల్సిన విషయాలను గుర్తించడము, వాటి పట్ల హృదయపూర్వకంగా ఫీల్ అవుతూ కృతజ్ఞతతో ఉండడము. మన జీవితంలో ప్రతి రోజుకు కూడా అది ఎంత చిన్న విషయమైనా గుర్తించి కృతజ్ఞత తెలపాలి. ఉదాహరణకు మన హెల్దీ బాడీ, సన్, ఎర్త్, ఎయిర్, వాటర్, ఫైర్, స్కై ఇలా గుర్తిస్తూ ఉంటే అవన్నీ మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండానే మనం ఉచితంగా పొందేవే. ఇలాంటి అద్భుతాలు మన జీవితంలో మనకి ఎప్పుడూ ఉంటాయి. వాటిని మనం గుర్తించకుండా జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం.
తర్వాత హెల్దీ బౌండరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం మన మెంటల్ వెల్బీయింగ్లో మరొక ముఖ్యమైన అంశం. ఇతరులతో ఆరోగ్యకరమైన బౌండరీస్ అనేవి ఏర్పరచుకోవడం మనల్ని మనం సంరక్షించుకుంటూ మంచి భావోద్వేగ ఆరోగ్యాన్ని పొందవచ్చు. తర్వాత సెల్ఫ్ కేర్లో 4వది స్పిరిచువల్ వెల్బీయింగ్. దీనిలో భాగంగా మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్. ఇన్నర్ పీస్ అంటే అంతరంగ శాంతిని పొందడానికి, మనతో మనం అనుసంధానం ఏర్పరచుకొని సెల్ఫ్ అవేర్నెస్తో జీవించడానికి, అదేవిధంగా విశ్వంతో అనుసంధానం అవ్వడానికి, అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడా ఎరుకతో జీవించడానికి రెగ్యులర్గా మైండ్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా కనెక్షన్ టు నేచర్, మన సమయాన్ని ప్రకృతిలో గడపడము, మొక్కలు నాటడము, పెంచడము, సాటి జీవులు, పక్షులు, జంతువుల పట్ల ప్రేమ కరుణతో వ్యవహరించడం, ప్రకృతిలోని అందాలను, అద్భుతాలను ఆస్వాదించడం, తన్మయత్వంతో ప్రశంసించడము, మనలోని స్వచ్ఛత, ప్రేమ, కరుణ మన ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. అదేవిధంగా మన యొక్క పర్సనల్ వాల్యూస్ అండ్ పర్పస్ని గుర్తించడము, వాటిని అలైన్ అయ్యే నిర్ణయాలను తీసుకోవడము, వాటిని ఆచరించడము వలన మన ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక ప్రేయర్, మంచి పుస్తకాలు చదవడము, జర్నలింగ్ చేయడము, లేదా ఆధ్యాత్మికమైన సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడము ద్వారా మన స్పిరిచువల్ వెల్బీయింగ్ని సాధించవచ్చు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేవి ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి ఉంటే ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. వాటిని గుర్తించి అటువంటి ప్రాక్టీసెస్ని, సాధనల్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన ఓవరాల్ వెల్బీయింగ్ అంటే మన సంపూర్ణ వికాసానికి ఇవన్నీ సహకరిస్తాయి. అదేవిధంగా సెల్ఫ్ అవేర్నెస్ పెంపొందించుకోవడం అంటే మన గురించి ఒక డీపర్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేసుకోవడం, మన యొక్క స్ట్రెంగ్స్ మరియు వీక్నెసెస్ అంటే బలాలు, బలహీనతలు, మన వాల్యూస్ మరియు గోల్స్ అంటే విలువలు, లక్ష్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం. అదేవిధంగా మన శరీరానికి, మనసుకి, ఆత్మకి పోషణను ఇచ్చే సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్కి ప్రాముఖ్యత ఇవ్వడం. అలాగే మన చుట్టూ మనకి సపోర్ట్ను, ఎంకరేజ్మెంట్ను, ఇన్స్పిరేషన్ను ఇచ్చే వ్యక్తులతో, బృందాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మన డైలీ లైఫ్లో ఒక చక్కటి బ్యాలెన్స్డ్, ఫుల్ఫిల్లింగ్ అంటే సంతృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చు. మన ఓవరాల్ వెల్ బీయింగ్కి ఈ పైన చెప్పినవన్నీ కూడా ఆచరించడం ద్వారా హ్యాపీ, హెల్దీ, పీస్ఫుల్, అబండెంట్ లైఫ్తో జీవించవచ్చు. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.